నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మన ఇంట్లో ఆర్థికంగా మంచిగా ఉండాలనుకున్న డబ్బు మనకి సరిగ్గా ఉండాలంటే ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారు పూజ చేయమని అంటూ ఉంటారు. అసలు అమ్మవారి అనుగ్రహం రావాలంటే మనం ఏ విధంగా చేయాలంటారండి? నేను చాలామంది చెప్తాను అన్న, ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం బాగుండాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మనం ఒక వీడియో చేసామండి. అక్కడ ఒక కామెంట్ కూడా వచ్చింది. సమయం బట్టి చెప్తున్నాను. మేము ఇల్లు మొత్తం చాలా నీట్గా ఉంచుకుంటాము లేసిన కానించి. మా ఎదురుగా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటే పైన వాళ్ళకి కలిసి వస్తుంది, మేము ఇంత నీట్గా ఉంచుకుంటే మాకేం రావట్లేదని మన వీడియోకి ఒకరు కామెంట్ చేస్తారండి. ఆ రోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, దాంట్లో పగిలిపోయిన వస్తువులు ఉండవద్దు, పనికిరాని వస్తువులు ఉండవద్దు, విరిగిపోయిన బల్లలు ఉండవద్దు, పగిలిపోయిన అద్దాలు ఉండవద్దు. అలాగే మన పూర్వీకుల కొన్ని వస్తువులు ఇళ్లలో పెట్టుకుంటారు. కొన్ని వస్తువులు మాత్రం ఇళ్లలో పెట్టుకోవాలన్నా కొన్ని పెట్టుకోకూడదు. వాటి వల్ల కూడా కీడు వాడిల్లుతూ ఉంటుంది. అలాగే ఇంటికి శుక్రవారం చక్కగా గడప కడిగి బొట్లు పెట్టండి, ఇంటి ముందు ముగ్గు వేయండి. వీటితో పాటు ముఖ్యంగా ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలో మన మనస్సు అంత పరిశుభ్రంగా ముందు మెయిన్ చిత్తశుద్ధి లేని శివ పూజ లేన, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమది ఏల, విశ్వదాభిరామ విరుల వేమ అని చెప్పి శాస్త్రమే చెబుతున్నారు. అవునా? వేమన గారి శతకంలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు ఎన్ని చేస్తే ఏముంటుంది? ఆత్మశుద్ధి లేకుండా ఆచారంగా ఉంటే ఎంత వస్తుంది? పక్కవాడు నాశనం అవ్వాలనో, పక్కవాడు బాగున్నాడనో జలస్తో చేయకూడదు, వాడి మీద కీడించి చేయకూడదు. మనం బాగుండాలని ఒక సంకల్పంతో చేసుకోండి. ఒకటి. అలాగే మనం దేహానికి చక్కగా సబ్బు పెట్టి షాంపు పెట్టి స్నానం చేస్తున్నాం, మనస్సు కూడా స్నానం కావాలి. మనస్సుకి ఎలాంటి స్నానం కావాలి అంటే, గోమూత్రం తాగితే ఎంత శుద్ధి జరుగుతుందో అలాంటి శుద్ధి భక్తి భావనతో మనస్సుకు అభిషేకం చేస్తే తప్పనిసరిగా మనోశుద్ధి కలుగుతుంది. మనస్సులో ఆలోచన అనేటువంటిది భగవంతుడి మీద మాత్రమే ఉంచారు. చాలామంది పూజలు చేస్తుంటారు, నాన్న ఫోన్ ఇక్కడ పెట్టుకుంటారు ఇట్లానే, హలో వంకాయ కూర, మా ఇంట్లో వాళ్ళు దొండకాయ కూర, ఓం ప్రకృతికే నమః, ఓం ప్రకృతికే నమః. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది నాన్న? అమ్మవారు దొండకాయ కూర గురించి వింటుందా, వంకాయ కూర గురించి వింటుందా, నువ్వు చేసే పూజ గురించి వింటుందా? భగవంతుడు ఉన్నాడనే కదా నువ్వు విశ్వసించి పూజ చేస్తున్నావు. చేసే విధానంలో మనం అంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందో లేదు, చాకటి కోటేశ్వరరావు గారు చెబుతూ ఉంటే అది ఎప్పుడూ నాకు నవ్వొస్తూనే ఉంటుంది. ఒక పిల్లవాడు నాకు బాగా చదువు రావాలని చెప్పి సరస్వతి అమ్మవారికి పూజ చేశాట, వినాయకుడికి పూజ చేశాట, ఏ దేవుడికి పూజ చేశాట. వీళ్ళెవ్వరూ ఇవ్వటలేదు, మూట కట్టేసి పని పెట్టేశాడు. ఇంకో దేవుడు, కొత్త దేవుడు ఎవరో తీసుకొచ్చేసి పూజ చేస్తూ అగరబత్తీలు ఇట్లా సువాసన చూపించేసి అక్కడ పెట్టేశాడు. ఈ పొగ పైకి పోతుంటే చూశాడు, అరే మీరు నాకు మార్కులు ఇవ్వమంటే ఇవ్వలేదు, మంచి చదువు ఇవ్వమంటే ఇవ్వలేదు, మీరు మాత్రం నా అగరబత్తి వాసన చూస్తారా అని చెప్పి ఆ మూటని కిందకి దింపి మొత్తం విడదీసి ప్రశ్నిస్తూ ఉన్నట్ట. ఒరే ఇప్పుడు కదరా మేము ఉన్న సంగతి నువ్వు నమ్మింది, మేము ఉన్నాము, నీ ధూపం పీలుస్తున్నావు అని చెప్పి ఇప్పుడు కదా నువ్వు నమ్మింది, ఇంతకాలం నమ్మకుండానే పూజ చేసావు, ఇప్పుడు నమ్మావు కాబట్టి నీకు మంచిగా ఉంటుందిరా అన్నట్ట. అట్లానే ముందు భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నప్పుడు అక్కడ ఉండాల్సినటువంటి పరిశుభ్రత ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, దేహశుద్ధి ఉండాలి. ఇంట్లో ముఖ్యంగా నాన్న పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని చీటికి మాటికి తిడుతూ ఉంటారు చూడండి ఆడవాళ్ళు, దానంత పరమ దరిద్రం ప్రపంచంలో ఇంకోట్లేదు. నువ్వు చావు, నీ పిండం పెట్ట, నీ తద్దినం పెట్ట, వీడిట్లా వాడిట్లా, దేనికి? ఇప్పుడు అట్లా తిడుతున్నప్పుడు మనమే ఇంట్లో ఉండము, ఇల్లు పడుగని చెప్పి మనం వెళ్ళిపోతాం మనం. అవునా? అలాంటిది లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది నాన్న ఇంట్లోకి? ఇల్లాలు ఎప్పుడు కూడాను ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉండాలి. నిజంగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రశాంతత లేకుండా కొంతమంది ఉన్నారు. ఏమీ లేనటువంటి చిన్న పూరుగడిసలు ఉండేటువంటి వాడు, ఆనందంగా ఉండేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. అక్కడేంటి? వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం, వాళ్ళ బిహేవియర్ మాత్రమే. కేవలం ఎంత ఉన్నా ఆశ తీరకపోతే ఏం చేస్తాను నాన్న? అవునా? 100 కోట్లు ఉన్నవాడికి ఇంకో 100 కోట్లు కావాలంటాడు. అసలు ఏమీ లేనివాడు మాత్రం ఇప్పుడు భోజనానికి వస్తే చాలు రా నాయన, కట్టుకోవడానికి, ఉండడానికి, తినడానికి ఉంటే చాలు రా అనుకుంటారు ప్రతి ఒక్కరు. అలా ఉన్నవాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళింట్లో కూర చేసుకుంటే పక్కింట్లో ఏం చేసుకోకపోతే వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. పూరి గుడిసెలు ఉండేటువంటి వాళ్ళు
ఈ బాధ మనం అనుభవించాం కదా, మన పక్కవాడు ఎందుకు అనుభవించాలని చెప్పి పక్కవాడికి పోయి ఇచ్చొస్తారు, ఇచ్చే సహాయం అంతే. సహాయం చేస్తారు. ఆ బుద్ధి ఉంటుంది, ఆలోచన ఉంటుంది ఎదురు వాళ్ళకి ఏదైనా చేయాలని. అవును. పూర్వకాలంలో చూడండి, ఇప్పటికీ విలేజెస్కి వెళ్తే ఏదైనా పండగ జరిగితే మన ఇంట్లో చేసుకున్న పిండి వంటలు పక్కింట్లో ఉంటాయి, పక్కింట్లో చేసుకున్న పిండి వంటలు మన ఇంట్లో కొన్ని ఉంటాయి. 100% ఉంటాయి. ఇచ్చే తప్పనిసరిగా గుణం కొంచెం కూర పచ్చడితో సహా రోటి పచ్చడి ఏదైనా చేసుకున్న చక్కగా పక్కింటి వాళ్ళకి ఇస్తారు. హ్మ్. పాలు వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, పెరుగు తోడు పెట్టిన పక్క వాళ్ళకి పెరుగు ఇస్తారు, పాలు ఇస్తూ ఉంటారు. అంటే ఎదురు వాళ్ళ మంచి కోరుకునేటువంటి తత్వం ఎప్పుడు ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్తాను. హ్మ్. ఇచ్చే ఆలోచన నీకున్నప్పుడు ఇవ్వగలిగిన శక్తిని లక్ష్మీదేవి ఇస్తుంది మనకి. అవును. మనం ఎంతసేపటికి మనమే దాచుకోవాలి, మన బ్యాంకుల్లోనే ఉండాలి, మన లాకర్లోనే గోల్డ్ ఉండాలి, మన అలమారల్లోనే శారీస్ ఉండాలి, డ్రెస్సులు ఉండాలి అనుకుంటే పక్క వాళ్ళకి ఇవ్వకపోతే మొత్తం చెల్లిపోయిన తర్వాత ఇస్తాం. ఒకవేళ ఇచ్చినా కూడా అది మంచిగా ఇవ్వరండి. ఇవ్వరు, కొంతమంది మనస్ఫూర్తిగా 4 ఇవ్వరు. మాటలు అనుకుంటూ ఇస్తూ తిట్టుతూ, ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది నాన్న? అవును. అవునా? సో ఏదైనా ఇవ్వగలిగినటువంటి పనులు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి, సహాయం చేయాలి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది. ఇంట్లో పరిశుభ్రత ఉండాలి. 8 మూలలు ఉంటే 8 మూలలు కూడాను శుభ్రంగా ఉండాలి నాన్న. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు, దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటాడు, తూర్పు వైపు ఇంద్రుడు ఉంటాడు, పశ్చిమం వైపు వరుణుడు ఉంటాడు, ఈశాన్యంలో భగవంతుడి మూల అని చెబుతున్నాం. తర్వాత ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు, వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు, నైరుతిలో నైరుతి ఉంటాడు. వీళ్ళందరూ దేవతలు అని చెప్పి మనం పూజిస్తున్నప్పుడు వాళ్ళ మొహాన శుభ్రం లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి నిజమే. కదా? వాళ్ళు శుభ్రంగా ఉండాలి కదా, దేవతలు శుభ్రంగా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ మూలలు ఏవైతే ఉంటాయో 8 మూలలు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి. తప్పనిసరిగా ఎప్పుడప్పుడు బూజు అవి కూడా శుక్ర మంగళవారాలు కాకుండా బూజు దులుపుతూ చక్కగా నీట్గా ఉంచుకోవాలి. అలాగే ఇవన్నీ చేస్తున్నామంటే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారికి సింపుల్ నాన్న, ఒక ప్లేట్లో కానీ ఒక మట్టి మూకుడు ఉంటుంది, మట్టి మూకుడులో కానీ మిరియాలు ఒక 11 మిరియాలు, 11 లెక్క అండి. లెక్క 11 లవంగాలు, పచ్చకర్పూరం కొద్దిగా వేసి చక్కగా వెలిగిచ్చేసి, మామూలు కర్పూరం కూడా కొద్దిగా వేస్తేనే వెలుగుతుంది, పచ్చకర్పూరం తొందరగా వెలగదు కాబట్టి మామూలు కర్పూరం వేసి అది తొందరగా వెలిగిన తర్వాత ఆరిపోతుంది కదా, ఈ లవంగాలు ఇవన్నీ కాలుతూ ఉంటాయి కదా, దాని పొగ ఏదైతే ఉంటుందో ఎవరింట్లో అయితే శుక్రవారం రోజున 8 మూలలు చూపించుకుంటూ వచ్చి ఇంటి ఈశాన్యం దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ పెడతారో ఆ పొగ ఇంట్లో ఎక్కడైతే ధూపం వేస్తూ ఉంటామో అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అక్కడ ఉండేటువంటి కీటకాలు బాధ తొలగిపోతుంది, ఆరోగ్యం కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకోటి కూడా చెప్తానన్న, ప్రతి ఒక్కళ్ళు చాలామంది మా ఇంట్లో నెగిటివ్ ఉందండి, దృష్టి ఉందండి అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ సింపుల్గా ఒకటే మాట చెప్తాను, ఇంట్లో గోమూత్రం చల్లండి, గోవుల సంరక్షణ చూడండి. ఇంట్లో ఎవరింట్లో అయితే గోమూత్రం చల్లుతారో ఆ ఇంట్లో పాజిటివ్ ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మన ఇక్కడ స్టూడియో ఉంది నాన్న, ఎలా ఉంటుంది మీకు? పాజిటివ్ ఉంటుంది కదా. ప్రతిరోజు నేను చేయించే పని ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత గోమూత్రం చల్లిస్తాను తప్పనిసరిగా. అంటే ఎలాంటి వాళ్ళు ఏ బాధలతో వచ్చినా ఎంత నెగిటివ్ ఉన్నా దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది, పీస్ అనేది ఉంటుంది తప్పనిసరిగా. అలాగే స్నానం చేసేటువంటి నీళ్లలో కూడా 4 చుక్కలు వేసుకోండి గోమూత్రం, కొద్దిగా ఈ 3 వేళతో వచ్చేంత ఉప్పు తీసి వేయండి, దొడ్డు ఉప్పు. ఈ 2 వేళతో వచ్చే నువ్వులు, నల్ల నువ్వులు దాంట్లో వేయండి, ఒక 10 నిమిషాలు ఉంచండి, దాంతో స్నానం చేయండి. మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది, ఇంట్లో ఉండే వాతావరణం అంతా పాజిటివ్గా మారుతుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి కూర్చొని తిష్టేసుకొని కూర్చుంటుంది. ఒకటే మాట, ఇంత పాజిటివ్. అంటే ఇలాంటివన్నీ కూడా మనం పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఆవు పేడ పెట్టి చక్కగా ఇల్లంతా అలికేవాళ్ళు. ఇప్పుడు ఆవు పేడ ఎవరు వాడుతున్నారు? పేడ చీ అంటున్నారు, అది కూడా కెమికల్ కలర్ వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా పూర్వకాలంలో చేసేటువంటి పద్ధతులే మరలా మనం చెబుతున్నాం, కొత్తగా చెప్తున్నవేం కాదు. అవి మర్చిపోయినటువంటి వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. పెద్దవాళ్ళు చెప్తుంటే పిల్లలు వింటలేదు, విని చేసుకుంటే తప్పనిసరిగా మంచి పరిహారం జరుగుతుంది. వాళ్ళకి కార్యసిద్ధి, పాజిటివ్ ఎనర్జీ, శరీర సంపూర్ణ ఆరోగ్యత, ఇంట్లో ఉండేటువంటి సకల నెగిటివ్ ఏదైతే ఉంటుందో, చెడు ఏదైతే ఉంటుందో చక్కగా గడప దాటి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రశాంతంగా ఉన్న చోట లక్ష్మీదేవి తప్పనిసరిగా వచ్చి కూర్చుంటుంది కదా. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడ ఇల్లాలు బొట్టు పెట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని చీర కట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి పిల్లల్ని, భార్య భర్తని, అత్తమామల్ని గౌరవంగా ఎక్కడ చూస్తుందో అక్కడ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
దాంట్లో అనుమానం లేదు. వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు కదా, ఉమ్. వరలక్ష్మి వ్రతంలో చెప్పబడింది కూడా అదే కదా. అదే. వరలక్ష్మి అమ్మవారు ఇందుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కళలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటుంది, ఇంట్లో ఉండేటువంటి పనులన్నీ చేసుకుంటుంది, భర్తని ప్రేమగా చూస్తుంది, పిల్లల్ని ప్రేమగా చూస్తుంది, అత్తమామల్ని దేవతలాగా చూస్తుంది. కాబట్టి ఆవిడ్ని ఎంచుకొని మరీ లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చి చెప్పింది, నా వ్రతం చేయి నీకు లక్ష్మి అనుగ్రహిస్తాను అని చెప్పి. ఉమ్. అవునా? అవునండి. అలా ఇప్పుడు వ్రతం చేస్తున్నాం కానీ వ్రతంలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో మనం వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ డబ్బులు వస్తాయి. దాంట్లో ఉండేటువంటి అసలు విషయం తెలుసుకోవాల్సింది ఏంటి? భర్తను ప్రేమగా, పిల్లల్ని మంచిగా, అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటే, ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో ఉంటే, మంచిగా ఉంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది అని చెప్పడమే వరలక్ష్మి వ్రతం కథ. ఆ కథ తెలుసుకొని చక్కగా అలానే నడుచుకుంటే, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం, మేము బయటికి వెళ్తాం, నిజంగానే కాదని చెప్పాను, శనివారం ఆదివారం సెలవు రోజులు దొరుకుతాయి, ఉమ్. ఒక్కరోజు ఇంటి పని పెట్టుకోండి, ఒకరోజు మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి, కాదని చెప్పడం లేదు కదా. నెలలో ఒక్కరోజు కనీసం ఇంట్లో శుభ్రంగా చేసుకోండి. ఉమ్. కొంతమంది ఇళ్లలో ఉంటే నాన్న చెత్త ఇళ్లలో పోతుంటేనే వెళ్ళాలంటేనే ఒక జిగుప్స. అలా అడుగు పెట్టంగానే కొంచెం అంత నెగిటివ్ న్యూస్ పేపర్లు, తాగేసిన వాటర్ బాటిల్స్, ఈ కూల్ డ్రింకులు అవి తాగుతుంటారు ఆ బాటిల్స్, అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ చెత్తగా స్టోర్ రూమ్లు ఉంటాయి, ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేసుకోరు. దేవుడి దగ్గర నీట్గా ఉండదు. ఈ దేవుడి ఇప్పుడు మనం మాత్రం శుభ్రంగా మంచి షాంపూ, మంచి మైసూర్ శాండిల్ సోప్ పెట్టి స్నానం చేస్తాం. దేవుడికి నెలకొక్కసారి అమావాస్య నేను ప్రతిరోజు ఆ నెక్స్ట్ డే ఏదైతే వస్తుందో ఆ రోజు చక్కగా విగ్రహాలు మొత్తం శుభ్రంగా తోమండి, కడిగి బొట్లు పెట్టండి, పటాలను తుడిచి బొట్లు పెట్టండి. ఎందుకు రాదు లక్ష్మీదేవి చూద్దాం, తప్పనిసరిగా వస్తున్నాను ఈ విధంగా చేస్తే. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.